వాట్సాప్ గాయ్స్, ఈరోజు నేనైతే నా కమ్యూనిటీని చూపించబోతున్నాను. సో ఈరోజు నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ మా కెమెరామ్యాన్ కూడా ఒకడు ఉన్నారు. సో ఇప్పుడు మనం చూపించడానికి పోతున్నాం. అసలు లెట్స్ గో. సో ఇక్కడైతే మనకి బీచ్లో కనిపిస్తుంది కదా, అది మా బ్లాక్. అక్కడ సో ఇక్కడ చూసాక ఇది కనిపిస్తుంది, ఇది మా బ్లాక్. ఇప్పుడు మనం చూపించబోతుంది క్లబ్ హౌస్. ఇప్పుడు క్లబ్ హౌస్కి వెళ్తున్నాం. సో ఇక్కడైతే కొన్ని వెహికల్స్ పార్కింగ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ కొంతమంది ఇక్కడ కూర్చొని ఏమైనా ఎంజాయ్ చేస్తారు, ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడైతే. సో ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్. నెక్స్ట్ మనం ఇప్పుడు మనకి లిఫ్ట్ ప్లస్ స్టెప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడైతే. సో నెక్స్ట్ ఈ క్లబ్ హౌస్ ముందర ఒక హెచ్ బ్లాక్ ఉంటుంది. ఆ హెచ్ బ్లాక్ మీకు చూపిస్తాం రండి. ఇప్పుడు ఈ హెచ్ బ్లాక్ అందరూ చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు హెచ్ బ్లాక్లో. ఇదే మన హెచ్ బ్లాక్. నెక్స్ట్ ఇక్కడ మేము సంక్రాంతికి బంగ్లా మీదనే కైట్స్ ఎగిరేస్తాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు క్లబ్ హౌస్లో 2 లిఫ్ట్స్ ఉంటాయి, ప్లస్ 1 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం లిఫ్ట్లో పోదాం. చాలా గో. ఇప్పుడు మీకైతే సూపర్ మార్కెట్ ప్లస్ ఇక జిమ్ చూపించబోతున్నాం. సో మీరు చూడాలనిపిస్తే చూసుకోరి. ఇప్పుడు మేము జిమ్ చేసి చూపించాలంటే అంత టైం లేదు కాబట్టి మేము చేయలేము, ఐఎమ్ సారీ. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. నెక్స్ట్ ఇది మనం ముందున్నది సూపర్ మార్కెట్. నెక్స్ట్ ఇదైతే ఒక జిమ్. ఇదైతే జిమ్ కానీ లోపలి ఎస్ ఇండోర్ గేమ్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ లోపల యోగా రూమ్. నెక్స్ట్ ఇది సూపర్ మార్కెట్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్. ఇక్కడ మనకి ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం పోతాం. ఓకే, లిఫ్ట్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. మరి లిఫ్ట్ వచ్చింది. లిఫ్ట్ వచ్చిందా చాలా. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ వెళ్తున్నాం. సో ఇదే మనం సెకండ్ ఫ్లోర్ డైనింగ్ హాల్. నెక్స్ట్ ఇక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, కానీ ఇక్కడ చైర్మన్ రూమ్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్స్. నెక్స్ట్ ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి తర్వాత డైనింగ్ రూమ్, బ్యాంక్యూట్ హాల్. నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం. సో ఇక్కడ మాకైతే ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాం. సో ఆ ఫ్లోర్లో అయితే ఇక్కడ సెలవు ఉంటుంది. ఇక్కడ సెలవు ఉంటుంది. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చినాక నెక్స్ట్ ఇక్కడ ఒక గెస్ట్ రూమ్ 1 ఉంటుంది. నెక్స్ట్ ఈ సైడ్ గెస్ట్ రూమ్ 2. నెక్స్ట్ గెస్ట్ రూమ్ 3 ఉంటుంది. ఇక్కడ మీరు రావాలంటే రావచ్చు, కావాలంటే ఇటు ఇటు సైడ్ అంటే ఏమో ఉండదు, కానీ జస్ట్ ఒక రూమ్. జస్ట్ ఏమైనా పాసెస్ ఉంటే ఇక్కడ పెడతారు. నెక్స్ట్ సో దీని 4th ఫ్లోర్ వెళ్ళాము. చలో. స్విమ్మింగ్ పూల్. నెక్స్ట్ చిన్నపిల్లలకి ఒక స్విమ్మింగ్ పూల్. సారీ, మేము లోపలికి వెళ్ళడానికి అలౌ లేదు, ప్లస్ కీస్ లేవు కాబట్టి మేము వెళ్ళలేము, సారీ. నెక్స్ట్ ఇక్కడ మనకి స్విమ్మింగ్ చేసినాక ఒక స్నానం చేయడానికి ఒక షవర్. నెక్స్ట్ ఇక్కడ 2 బాత్రూమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇలా ఏమన్నాము. నెక్స్ట్ ఇక్కడైతే ఏమో ఓన్లీ సమ్ బాక్సెస్ అట్లా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మేము లిఫ్ట్లో వెళ్తాం. లిఫ్ట్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. వచ్చేలోపు ఒక 5
5 minutes. మా పేరేందో అడగడం మర్చిపోయారా? నా పేరు నిశాంత్. మా కెమెరామ్యాన్ పేరేమో అగస్త్య. నేను ఇద్దరం వీడియోస్ తీస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనకి ఏముండదు, జస్ట్ మీకు బ్లాగ్స్ చూపిస్తాం. సో మీరు బ్లాగ్స్ చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వెళ్తున్నాం కానీ వెళ్ళినట్టు అనిపించదు, ఎందుకంటే ప్రీమియం ఇది. సో ఇది గుడుగుడు అని ఊగుతూ ఉంటుంది సమ్ టైమ్స్. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడ నుంచి కాదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ సైకిల్, స్పోర్ట్స్ సైకిల్ ఓల్డ్ మోడల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది మా కార్. సో ఇదైతే బాగుంది. నెక్స్ట్ మా కార్ పేరు ఏమనుకుంటున్నారు, గెస్ట్ చేయండి, కానీ నేను చెప్తాను కొండ్రు. ఓకే, ఇట్ ఈస్ క్యూరేటా. ఇది మా పార్క్. నెక్స్ట్ అటు సైడ్ ఒక క్రికెట్ కోర్ట్ ఉంది. సో ఇక్కడ మనం కూర్చొని ఎంజాయ్ కూడా చేయవచ్చు. ఇక్కడ ఉంటుంది ఒక పార్క్. నెక్స్ట్ ఇది మన ఐ బ్లాక్, ఎఫ్ బ్లాక్. కొంచెం ఎక్స్ప్లోర్ చేసి చూపి కెమెరామ్యాన్. ఇక్కడేమో వాటర్ ఫాల్స్. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లోనే సంజన అని ఉంటుంది. ఎవరు నాయనకరా ఇదంతా చూపి. ఇది ఐ బ్లాక్. సో ఇదంతా కొంచెం డెకరేషన్కి మంచిగా ఉంటుంది. ఇది వచ్చేసి ఎఫ్ బ్లాక్. ఇది ఎఫ్ బ్లాక్, ఇది ఐ బ్లాక్. ఇక్కడ కొంచెం ఇది ఈ బ్లాక్. మాకు మా సంజనకోటి వాళ్ళనే ఒక కిడ్స్ లండన్ స్కూల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కిడ్స్ వస్తారు, ప్లస్ ఇక్కడ స్కూల్ చదువుకొని మళ్ళీ కొంతమంది జాయిన్ అయ్యి వెళ్ళిపోతారు. మంచిగా లేకపోతే వెళ్ళిపోతారు, తర్వాత జాయిన్ అయ్యేసి హాఫ్ డే ఉంటుంది డైలీ, కానీ కొన్ని రోజులు ఫుల్ డే ఉంటుంది కాబట్టి కొంతమంది వెళ్తారు. సో ఇక్కడ కెమెరా చూపిస్తున్నారు కదా, మొత్తం ఇట్లా ఉంటుంది. ఇంకా చిన్న పార్క్ ఇక్కడ ఉంటుంది మనది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుతున్నారు, ఏళ్ళలో ఉంది. సో నైస్. ఇలా చెప్పండి కామెంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కే బ్లాక్ కరెక్ట్గా విజిబుల్ అవుతలేదు, ఇక్కడ నుంచి చూపిస్తా. నెక్స్ట్ ఇక్కడే మా ఒక ఫ్రెండ్ ఉంటాడు, ప్రస్తుతం. సో ఏమవుతుందంటే సి బ్లాక్. అయితే సి బ్లాక్ అయితే బాగుంటుంది, కానీ ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉంటుంది కైట్ ఎగరేయడానికి. ప్లస్ ఇక్కడ పార్కింగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏ బ్లాక్ కానీ చిన్నది, ఏమి చేయడంలో చాలామంది తక్కువ ఉంటారు. సో ఇక్కడ మనం కూర్చోవచ్చు, కానీ ప్లస్ ఇలా కూర్చోవచ్చు, పనుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు, మన ఇష్టం అది. సో ఇక్కడ కొన్ని చిన్నపిల్లలు ఆడతారు. ఇక్కడైతే కొంచెం ఇట్లా నైస్గా ఉంటుంది, ఇక్కడ కొంచెం మంచిగా ఉంటుంది. నెక్స్ట్ బి బ్లాక్, ఎం బ్లాక్. సో బి బ్లాక్ ఇంకా ఎం బ్లాక్ ఎట్లుందో మీరు కామెంట్ చెప్పండి. సో ఇప్పుడు మేము ఏ బ్లాక్ చూపించబోతున్నాం. ఇక్కడ ఎందుకు ఇలా పెట్టారంటే ఇక్కడ పచ్చి ఉంది కాబట్టి ఇలా పెట్టారు. చిన్నపిల్లలు జారితే మళ్ళీ వాళ్ళకి మిడి పగిలిపోతుంది కాబట్టి ఇక్కడ పెడతారు అట్లా. సో ఇది ఏ బ్లాక్, ఇది ఎం బ్లాక్. ఏ బ్లాక్లో తక్కువ స్పేస్ ఉంటుంది, కొన్ని టైమ్స్ మెరి లెక్క చాలా డేంజర్గా అయింది ఇక్కడ ఏ బ్లాక్లో. సో ఇక్కడ నుంచి మనకి ఒక హట్ అయితే ఉంటుంది. ఇక్కడ హట్ ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు. నెక్స్ట్ సన్లైట్ ఎక్కువ రాదు, ఇక్కడ ఉండి మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇటు సైడ్ మొత్తం లీవ్స్ ప్లాంట్స్ చేస్తారు, ఇక్కడ ప్లాంట్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సూపర్ బైక్స్ ఉన్నాయి. ఇక్కడ
నెక్స్ట్ సూపర్ బైక్స్ చూసినాక మనం బ్యాక్ సైడ్ వెళ్దాం. ఇక్కడ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ పార్క్. నెక్స్ట్ అటు సైడ్ చూస్తే కొంచెం కొన్ని ప్లాంట్స్, ట్రీస్, లీవ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇక్కడ న్యూ పార్కింగ్లో ఎవరో కార్ పెట్టారు, వాళ్ళది మనం వదిలేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మొత్తం జనరేటర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మనం లోపలికి వెళ్ళడానికి చేస్తారు. ఇవి మనం ఆపరేట్ చేయలేము. కొంతమంది అయితే డైరెక్ట్ టాయిలెట్ వస్తారు. ఇక్కడ బటర్ఫ్లై పార్క్, ఇక్కడ మొత్తం బటర్ఫ్లైస్. సో సో ఇట్లా వెళ్ళచ్చు మనం ఫోజెస్. అంటే 3D పెయింటింగ్ లాగా ఉంటుంది. కానీ నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఇటు రూట్ ఉంది అని కొని ఇట్లా డైరెక్ట్ పోయి గుండు బాగా కొట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ కూడా కొంచెం వెరైటీ ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా అట్లానే పెట్టారు, వెట్టు ఉంది కాబట్టి జారి కింద పడతారు. కొంతమంది ఇక్కడ కూర్చోవచ్చు కూడా, ఇక్కడ కూర్చొని ఏమైనా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనకు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి బాస్కెట్బాల్ కోర్ట్, ప్లస్ దానిలో వాలీబాల్ కూడా ఆడతారు పెద్దవాళ్ళు. నేను ఆల్రెడీ ఈ బీ బ్లాక్ అన్నీ చూపించాం. బాస్కెట్బాల్ కోర్ట్ ఎవరు తీసుకోరనుకున్నది నేనే. నెక్స్ట్ ఇక్కడ అయితే ఒక రూట్ ఉంటుండే మిక్షన్ అని, కానీ ఇప్పుడు తీసేసారు. ఎందుకైనా పోలేకపోతున్నాం, పంపిస్తలేరు కాబట్టి మేము పోలేకపోతున్నాం. కానీ చాలా చాలా బాల్స్ అటు సైడ్ పడాయి. వీళ్ళందరూ గట్టిగా కొడుతున్నారు కాబట్టి అటు సైడ్ పోతుంది. సో మళ్ళీ బాల్ తిరిగి రావాలంటే అక్కడికి పోవాల్సి వస్తుంది, కానీ మనకి రూట్ ఉండదు. సో అది ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ వైర్స్ చాలా షాక్ కొడతాయి అన్నమాట. సో ఇక్కడైతే కొన్ని లీవ్స్ ఉన్నాయి, వెరైటీ టైప్స్ ఆఫ్ లీవ్స్. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది బ్యాడ్మింటన్ ఆడచ్చు. నెక్స్ట్ ఇక్కడ మా ఫ్రెండ్ పోతుంది, అయినాకనే చూపించాము ఆ పార్క్ మీకు. సో ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అటు సైడ్ కూడా కొన్ని లీవ్స్ అట్లా ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఎక్కువ కోతులు తిరగవు, అక్కడ డేంజర్ అని రాసింది, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లలు ఏడుస్తారు ఎక్కువ కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలని కిందకి తీసుకురావాలి. రేర్లీ ఏడవరు యాక్చువల్లీ, కానీ ఏడుస్తారు కొంతమంది. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ వైర్స్ చూపించాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక పోల్స్ ఉంటాయి, అదే లైట్ పోల్స్. నెక్స్ట్ ఇక్కడ మాకు ఒక కైట్ ఉంటుంది. ఈ కైట్ ఇప్పుడు మేము ఎగరేసే టైంలో ఇక్కడ ఇరుక్కుపోయింది, అది తీయాలంటే వస్తలేదు కాబట్టి అది తీయలేకపోయినాం. సో ఇది వచ్చి మన ఎఫ్ బ్లాక్ ఎవరు పీకేసారు. ఇది వచ్చేసి మన క్రికెట్ కోర్టు మీకు అల్లడి చూపించాను. ఇక్కడ మ్యాన్ హోల్ అయితే ఉంటుంది. నవ్వుకుంటూ ఉంటే బాగా మజా వస్తుంది కాబట్టి మేము ఇదండి మన అగస్త్య అండ్ నేను అగస్త్య కంటే చిన్నగా ఉంటాను, కానీ 1 year పెద్ద. నేను 1 year పెద్ద. ఇది వచ్చేసి మా బ్లాక్. మేము టాటా కార్స్ తిరుగుతూ ఉన్నారు. హ్యారియర్ కార్లో ఫ్యూచర్స్ మంది ఉన్నాయి. ప్లస్ ఇంకా స్ట్రాంగ్ కార్స్ టాటా అయితే. హెచ్ బ్లాక్లో స్పేస్ ఎక్కువ ఉండదు అన్నాం కదా, ఇదిగోండి ఇక హెచ్ బ్లాక్లో స్పేస్ ఎక్కువ ఉండదు. మీరు చూసుకోండి. ఆ జీ బ్లాక్ కానీ ఇదే చిన్నగా ఉంటుంది. సో అంటే ఇప్పుడు వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే జీ బ్లాక్ అంటే హెచ్ బ్లాక్ ఇంకా అది క్లబ్ హౌస్ కలిపితే జీ బ్లాక్ అంతా అవుతుంది.
సో ఇప్పుడు మనం మళ్ళీ వెళ్ళిపోదాం. మనకు ఇప్పుడు వేరే వీడియో తీయాల్సింది. సో బాయ్ బాయ్ గాయస్.